రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు. విద్యాశాఖ తన వద్దనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామంటున్న ఏఐఎస్ఎఫ్ నేతలతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఈ బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు, వారిని అడదాం. చెప్పిన ప్రధానంగా గత 2 బడ్జెట్లో కూడా ఇప్పటి వరకు 7% పైగా బడ్జెట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 15% పెడతామని చెప్పారు. ఎందుకు అంత తగ్గించారు? అసలు మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తుందని చెప్పేసి ఆలోచన చేసినాం, వేచి చూసినాం. కానీ ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వ వైఖరిలో నిర్లక్ష్యం కనపడుతుంది తప్ప విద్యార్థుల సంక్షేమం కోసం, వారి శ్రేయస్ కోసం ఆలోచన చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి చేయడం లేదు. కాబట్టి మేము గతంలో డిమాండ్ చేసినాం, ప్రస్తుతం ఇట్లా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించమని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కొఠారి కమిషన్ ప్రకారం ఏఐఎస్ఎఫ్గా అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితిగా మా డిమాండ్ ఏంటంటే విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలంటే, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే 30% నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది. పేద విద్యార్థుల ఒక ఉన్నత విద్య అందిస్తుంది. వాళ్ళు నాణ్యమైన విద్యను అందించుకోవడానికి అన్ని రకాల వసతులు కలుపుతారు కదా, వసతులు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ప్రధానంగా 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా రానున్నటువంటి బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోతే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తాం. అసెంబ్లీని స్తంభింపజేస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను, మంత్రులు, ఎంపీలను అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం గుర్తించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, మాలాంటి విద్యార్థి సంఘాలు ఆలోచన చేశాయి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి వద్దనే ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉంటే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తారని చెప్పేసి అందరూ భావించడం. కానీ మేము భావించిన విధానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరిస్తారు. మాటలు కాదు మాకు కావాల్సింది, చేతులు కావాలి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. మీరు అమలు చేయాలంటే, మీ పైన నమ్మకం పెరగాలంటే ఖచ్చితంగా మీరు గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విద్యారంగం ఇచ్చిన హామీలు అమలు చేయండి. 6 గ్యారెంటీలు చెప్పి 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీలు 5వ గ్యారెంటీ విద్యార్థులకు స్కూటీలు అందజేస్తామని చెప్పేసి, విద్యార్థి భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి, విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి వాళ్ళకి స్కాలర్షిప్స్ అందిస్తామని చెప్పారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారు? మీరు చేయనప్పుడు ఎందుకు దానికి మేనిఫెస్టో పెట్టినది మేము ప్రశ్నిస్తాం. కాబట్టి మీరు ఇచ్చిన మాటనే మీరు అమలు చేయండి. కాకపోతే అమలు చేయకపోతే ఖచ్చితంగా విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తో పాటు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఈ బడ్జెట్లో ఇటు 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 2 బడ్జెట్లో కాంది, ఈసారి అవుద్దనుకుంటా ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి 2 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని ఇలా విద్యాశాఖకు ఇవ్వని నిధులు ఇవ్వలేదు. 2 బడ్జెట్లో కేవలం 7.5% నిధులు మాత్రమే ఇచ్చి విద్యారంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేయరు. రేవంత్ రెడ్డి మేము కోరుతుంది ఏంటంటే, నువ్వు విద్యాశాఖ కన్నా మంత్రిని, లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, లేకపోతే విద్యాశాఖను ఇంకొకరికన్నా ప్రత్యేక మంత్రిని కేటాయించు. నీ వద్ద విద్యాశాఖ పెట్టుకొని లక్షలాది మంది విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి హామీల అమలు, ముఖ్యంగా విద్యార్థులకు ఎన్ని హామీలు ఇస్తానో 2 ఏళ్లలో బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇచ్చిన నిధులు ఎవరికి ఉపయోగించారో కూడా కనీసం విద్యారంగులకు ఒక బడన కట్టిరా, ఒక హాస్టల్ను కట్టిరా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిరా, లేకపోతే మధ్యాహ్న భోజనం ఇచ్చిరా, లేకపోతే స్కాలర్షిప్లు పెంచిరా, ఏమి ఇచ్చిన రేవంత్ రెడ్డి? 2 ఏళ్లలో 2 బడ్జెట్లు పెట్టినా కూడా విద్యార్థులకు ఉపయోగం ఏమీ లేదు. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వలేదు, ల్యాప్టాప్లు ఇవ్వలేదు, ఉచిత ఇంటర్నెట్ ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇవ్వలేదు. అసలు 2 ఏళ్లలో ప్రభుత్వం విద్యార్థుల కోసం చేసింది ఏంటి? ఇలా స్కిల్ యూనివర్సిటీ కడతాను, ఎక్కడో 4th సిటీ అనుకుంటే ఎక్కడో సిటీ అవుట్స్కట్లో కట్టారు. ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏం చేశారు? ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏం చేశారు? ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు ఏం చేశారు? మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసిందని ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. మీరే ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు పెడతామన్నారు, 7% పెట్టిరు. ఇలా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. ఇలా విద్య ఎవరైనా ఇంటికాడికి అత్తమేం కలుతామని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ గత సంవత్సరం ఏఐఎస్ఎఫ్గా బడ్జెట్ ముందు ఇంటికి పోయి కలుద్దామంటే
అపాయింట్మెంట్ లేదు, సార్ బిజీ ఉన్నాడని చెప్పే పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి ఇంటికాడికి వస్తే కలుతా అన్నటువంటి మాటకు పొంతం లేకుండా పోతుంది. ఇలా రేవంత్ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్లు ఇస్తాడు? సినీ హీరోలకు ఇస్తాడా, లేకపోతే వ్యాపారవేత్తలకు ఇస్తాడా? విద్యాశాఖ మంత్రి ఇలా ప్రాథమిక హక్కుల విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక్కనాడు కూడా సమీక్ష చేయకుండా, ఒక్కనాడు కూడా విద్యార్థి సంఘ నాయకులతో కానీ, మేధావులతో కానీ, ఉపాధ్యాయ సంఘాలతో కానీ, లెక్చరర్తో కానీ ఇలా ఎలాంటి చర్చలు జరపకుండా ఇలా ఒంటెద్దు పోకలతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని పోతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తా ఉన్నాం, ఈ బడ్జెట్లో మీరు ఇవ్వాల్సినటువంటి హామీల మేరకు బడ్జెట్లో విద్యాశాఖ నిధులు కేటాయించి మీరు చెప్పినటువంటి 15% నిధులు, మీరు ఇస్తామన్నటువంటి విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, మీరు ఇస్తామన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటీలు, మీరు ఇస్తామన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలు వెంటనే విడుదల చేయకపోతే, ఆ రకంగా బడ్జెట్లో నిధులు విడుదల చేయకపోతే తప్పకుండా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను తిరగనీయకుండా ఏఎస్ఎఫ్గా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తాం. విద్యార్థి శక్తి ఏందో తప్పకుండా ప్రభుత్వానికి చూపిస్తామని సందర్భంగా చర్చిస్తా ఉన్నాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు నరేష్ గారు. అని చెప్పండి, ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు, 1000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అది అమలైందా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటికీ రెండు సంవత్సరాల్లో 2 సార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వంలో యూనివర్సిటీకి పాలక మండలి ఉంది, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాక పాలక మండలి కూడా లేకుండా పోయింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేక సమస్యలతోని కొట్టుమిట్ట ఆడుతూ ఉంది. హాస్టల్స్ అన్ని కూలిపోతూ ఉన్నాయి, అనేక డిపార్ట్మెంట్లు క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు 1200 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట కేవలము 300 మందికి మాత్రమే పరిమితమైంది. నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. సో ఇలా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కేవలము రాజకీయంగా నేనేదో ఎక్స్పోజ్ కావాలని, నేనేదో ఏ ముఖ్యమంత్రి రాలేదు, నేను ఉస్మానియాకి వచ్చినానేదో చెప్పుకోనికి తప్ప తాను యూనివర్సిటీకి వచ్చినట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు 1000 కోట్లు అని చెప్పి ఇప్పటికి కూడా ఏం కూడా ఇవ్వలేదు. కనీసం ఆ 1000 కోట్లకు సంబంధించిన ప్రణాళిక ఏదో చాలా అంగు ఆర్భాటాలతో ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అది కూడా ఏమి కూడా స్టార్ట్ కాలేదు. ఈరోజు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీకి అధిక నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ అధికారం రావాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మిగతా విద్యార్థి సంఘాలు విద్యార్థులు కూడా కోరుకున్నారు. కాకపోతే ఈరోజు మీరు వచ్చినాక కూడా యూనివర్సిటీలో ఎలాంటి మార్పు అనేది రాలేదు. ఖచ్చితంగా యూనివర్సిటీకి అధిక నిధులు ఇవ్వాలి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కు సంవత్సరానికి 300 కోట్లు ఖర్చు అవుతూ ఉన్నది. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా 300 కోట్ల కంటే పైన బడ్జెట్ ఇవ్వడం లేదు. సో ఖచ్చితంగా 1000 కోట్ల బడ్జెట్ ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు అలొకేట్ చేసినప్పుడు మాత్రమే యూనివర్సిటీ డెవలప్ అవుతుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈ బడ్జెట్లో ఖచ్చితంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాల్సిందే. గత 2 బడ్జెట్లో కూడా కేవలం 7% మాత్రమే కేటాయించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15% కేటాయిస్తామని చెప్పించి మాట తప్పిన ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని కూడా ఇటు ఏఎస్ఎఫ్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా ఇటు ప్రజల్లో చర్చించాలి, అఖిలపక్షం ఏర్పాటు చేసిన తర్వాతనే దాన్ని అమలు చేయాలంటూ కూడా ఇటు ఏఎస్ఎఫ్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సైదులతో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.